అసలు నేను ఎన్ని పెద్ద యానిమేస్ చూసినా ఆర్ పాపులర్ యానిమేస్ చూసినా సరే, జస్ట్ 6 ఎపిసోడ్స్ ఉన్న ఈ యానిమే ఇచ్చినంత ఫీలింగ్ నాకు ఏ యానిమే గూడా ఇవ్వలేదన్నమాట. వాట్ ఎన్ యానిమే మ్యాన్. లిటరల్లీ అసలు దీన్ని చూస్తున్నప్పుడు ఎమోషన్స్ అన్నీ గూడా ఫస్ట్ ఎపిసోడ్ నుంచి బాధ కలుగుద్ది, అనవసరంగా డిసప్పాయింట్ అవుతారు, హర్ట్ అవుతారు. చాలా అంటే చాలా ఘోరంగా అనిపిస్తది. డిసప్పాయింట్ అవుతారు. కానీ వెళ్ళే కొద్దీ, వెళ్ళే కొద్దీ అసలు లాస్ట్ ఎపిసోడ్‌కొచ్చేసరికి దేవుడా! అరేయ్! ఇంత మంచి యానిమేనా అనే ఫీలింగ్ అయితే వస్తది. లిటరల్లీ, ట్రూలీ అసలు మీ టైమ్ అయితే గోల్డెన్ వర్త్ నన్నడిగితే. అది కూడా జస్ట్ 6 ఎపిసోడ్సే. 6 ఎపిసోడ్స్‌కే ఎండ్ అయిపోద్ది. అంటే మాంగా కూడా షార్ట్ మాంగా అనమాట. దీని పేరొచ్చేసి 'టకోపి ఒరిజినల్ సిన్.' అసలు ఏంటి నాకు అంతగా తెలీదు. నేను ట్రైలర్ చూసా అంతే. ట్రైలర్ చూసాక ఫస్ట్ ఎపిసోడ్ వచ్చిన వెంటనే ఏంటిది దీనికి 9.9 రేటింగ్ వచ్చింది అనుకున్నా. కానీ ఒక్కసారి నేను చూడగానే బాబోయ్! ఓకే. నో ఐ అండర్‌స్టూడ్ ఎందుకొచ్చిందో. అసలు మామూలుగా అంటే మామూలుగా లేదు. ఆహ్, గ్రేట్ మ్యాన్ అంతే. యానిమే ఆఫ్ ది ఇయర్. ఈ ఇయర్‌లో వచ్చిన బెస్ట్ యానిమే అంతే. దానికి మాటలు లేవు. మాట్లాడుకోవడానికి ఏం లేదు అంతే. ముందుగా దీని ప్లాట్ అయితే చూసుకుందాం. టకోపి ఒక మంచి ఏలియన్, చీర్‌ఫుల్ ఏలియన్. అది భూమిపైకి హ్యాపీనెస్‌ని స్ప్రెడ్ చేయడానికొస్తది. అలా వచ్చి షిజుకా అనే ఒక లోన్‌లీ చిన్న అమ్మాయినైతే ఫ్రెండ్ చేసుకుంటదనమాట. తను పాపం ఎప్పుడు చూసినా తనని బుల్లీ చేస్తుంటారు. తను చాలా సఫర్ అవుతుంటది. సో, తన లైఫ్ ఎలాగైనా సరే ఫిక్స్ చేయాలి. అంతా గూడా ఆ ట్రామాని అదంతా గూడా తీసేయాలి అని టకోపి తన దగ్గరున్న గ్యాడ్జెట్స్‌తోని ప్రతిసారి తన లైఫ్‌నయితే ఫిక్స్ చేయడానికి ట్రై చేస్తది. కానీ ఎన్ని సార్లు అలా ట్రై చేసిన ప్రతిసారి ఏదో ఒక అనుకోని విధంగా మన హ్యూమన్ ఎమోషన్స్ వల్ల ప్రతిసారి ఒక ట్రాజిక్ ఎండ్ అయితే తీసుకొస్తది. అలాంటిది లాస్ట్‌కసలు ఏమైంది? అసలు ఆ టకోపి ఫైనల్లీ షిజుకా లైఫ్‌ని బాగు చేయగలిగిందా లేదా అనేదే స్టోరీ అనమాట. బాబోయ్! అసలు చూస్తే ఏడుపొస్తది భయ్యా. లిటరల్లీ ఏడ్చేసాను నేను. నాకస్సలు యానిమే చూసి ఏడ్చిందసలు చాలా అంటే చాలా జస్ట్ 2, 3 అంతే. ఆ మూడోది ఇదే. బాబోయ్! అసలు ట్రూలీ అండ్ మాస్టర్ పీస్ అంతే. ఈ క్రంచీ రోల్ గాడు గాని దీనికి గాని యానిమే అవార్డ్స్ ఇవ్వకపోతే నేను బొక్క ఇంక దాన్ని మాన్దొప్పుతా. ఎందుకంటే ఇట్స్ దట్ గ్రేట్ మ్యాన్. అంత మంచిదసలు. అండ్ మీరు చూడాలనుకుంటే 6 ఎపిసోడ్స్. పర్ ఎపిసోడ్ మీకు 23 మినిట్స్ ఉంటది. అండ్ ఇది మీకు నెట్‌ఫ్లిక్స్ అండ్ క్రంచీ రోల్ అయితే అవైలబుల్‌గా ఉంది. తెలుగులో లేదు. లాంగ్వేజ్ గురించి పక్కన పెట్టండి. చూడండి ఎమోషన్స్ అర్థం చేసుకుంటారు. మీరు జస్ట్ ఆ సీన్ చూస్తే అసలు మనసంతా ఏదో కృంగిపోతది మీకు ఆటోమేటిక్‌గా. ఎందుకంటే ఈ స్టోరీ వచ్చేసి చిన్న పిల్లల గురించి. బట్ పిల్లల గురించి ఇలాంటి స్టోరీ అసలు నేనైతే ఎక్కడ చూడలేదు. లిటరల్లీ మైండ్ బ్లోయింగ్ మ్యాన్. అండ్ దీని మాంగా వచ్చేసి మనకి 2021 డిసెంబర్‌లో స్టార్ట్ అయ్యి మార్చ్‌లో 2022లో ఎండ్ అయిపోయిందనమాట. ఈ షూయస్ అదే షోనెన్ జంప్‌లోనే. సో, అసలు మాంగా అంత చిన్న అంటే నాకసలు తెలీదు దీని గురించి. బట్ ఒక్కసారిగా ఈ యానిమే చూడగానే ఏదో తెలియని ఎమోషన్స్ అన్నీ కూడా ఫిలప్ అయిపోయాయి. అబ్బా! అసలు మామూలుగా లేదు. మాట్లాడుకోవడం వేస్ట్ అబ్బా నన్నడిగితే. చెప్పా గదా! నేను చూసిన వాటిల్లో బెస్ట్ యానిమే, వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే ఇది ఖచ్చితంగా. నా టాప్ 10 లిస్ట్‌లోకెళ్ళిపోయింది అంతే. ఉత్త 6 ఎపిసోడ్స్‌తోనే. అంత గొప్ప స్టోరీ, అంత మంచి స్టోరీ, అంత మంచి కనెక్టివిటీ, అంత గట్టిగా నేనసలు కనెక్ట్ అవుతా అనే అనుకోలేదు. ఇట్స్ ఏ స్టోరీ అబౌట్ స్ప్రెడ్డింగ్ హ్యాపీనెస్. కానీ చూస్తే అసలు మనుషుల వాల్యూస్ అంటే ఏంటి? అనే దానిపైన మంచి గ్రిప్ అయితే వస్తది మీకు. ఎస్పెషల్లీ ఈ మూవీలో ఉన్న అడల్ట్స్‌ని అంటే పిల్లల గురించి స్టోరీ అన్నా గదా! బట్ ఈ మూవీలో ఉన్న అడల్ట్స్‌ని చూస్తే అసలు మామూలుగా కోపం రాదు. ఎందుకంటే వాళ్ళ వల్లే చిన్న పిల్లల లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుద్ది, ఎలా వాళ్ళ లైఫ్ మిజరబుల్‌గా అవుద్ది అనే దానికి ఇది పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అనమాట. సో, ఎందుకంటే చాలామంది పేరెంట్స్ అనేది రియలైజ్ అవ్వరు. వాళ్ళు ఏం తప్పులు చేశారు, ఆ తప్పుల వల్ల వాళ్ళ పిల్లలకి ఎలా ఎఫెక్ట్ పడుతుంది, వాళ్ళు ఎలా మిజరబుల్‌గా తయారవుతారు అని. ఈ యానిమే జూస్తే మీకు తెలుస్తది. అంటే అంత ఘోరంగా ఉండదు గాని బట్ రియల్ లైఫ్‌లో నిజంగానే అలా ఉంటది. సో, రియల్ లైఫ్ స్టోరీస్ నిజంగానే అలాగే ఉంటాయి. ఎందుకంటే చెప్తున్నా గదా! సో, పేరెంట్స్ డెసిషన్ అంటే ఏంటి? వాళ్ళ వల్ల జస్ట్ వాళ్ళొక్కరికే గాదు.
వాళ్ళ పిల్లలకు గూడా ఎంత అంటే అంత ఇబ్బందులైతే వస్తాయి. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ స్టోరీ అసలు. భగవంతుడా అంటారు మీరు ఒకసారి చూడగానే. నెట్‌ఫ్లిక్స్‌లో అవైలబుల్‌గా ఉంది. క్రంచీ రోల్‌లో అవైలబుల్‌గా ఉంది. నేను ఇంత మొత్తుకొని చెప్పినా సరే మీకు అర్థం కాలేదంటే నేనేం చేయలేను. జస్ట్ వెంటనే వెళ్ళిపోండి. వెళ్ళిపోయి చూసేసేయండి. 6 ఎపిసోడ్స్ గట్టిగా 2 గంటలొస్తది భయ్యా. ఎంతొస్తది? సో, నా నన్ను రేటింగ్ అడిగితే 10/10. 10/10 అంతే. 10/10. ఈ ఇయర్‌లో వచ్చిన బెస్ట్ యానిమే అంతే. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఎంత పాపులర్ యానిమే రాని, ఎంత పెద్ద యానిమే వచ్చినా సరే ఈ ఇయర్‌లో నేను చూసిన బెస్ట్ యానిమే 'టాకోపి ఒరిజినల్ సిన్' అంతే. అసలు నిలిచిపోద్ది యానిమే. వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అసలు. జస్ట్ 6 ఎపిసోడ్స్‌తోనే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యానిమే. అంతే. ఇంకా నేను చెప్పేదైతే చెప్పా. సో, ఖచ్చితంగా అసలు మిస్ అవ్వద్దండి. దీన్ని మిస్ అవుతే వన్ ఆఫ్ ది బెస్ట్ యానిమే మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు ఫ్యూచర్‌లో కలుగుద్ది. మీరు రేపు పొద్దున ఎప్పుడైనా చూసి, అరే! దీన్ని అప్పుడే చూసుంటే అయిపోతున్నాయని. సో, 6 ఎపిసోడ్స్ కూడా ఆల్రెడీ వచ్చేసాయి. నిన్న నైటే ఎండ్ అయిపోయిందనమాట. సో, యాహ్! ఇది నా రివ్యూ. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. 'టాకోపి ఒరిజినల్ సిన్' నెట్‌ఫ్లిక్స్ అండ్ క్రంచీ రోల్‌లో ఇప్పుడే వెళ్లి చూసేసేయండి. అంతే ఇక. యాహ్! బాయ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.